మనం చాలా సందర్భాల్లో చెప్పాం. ఉమ్, చూడండి, మెగా డిఎస్సి నిర్వహిస్తుంటే వైకాపా పార్టీ వాళ్ళు 24 కేసులు వేశారు దాని మీద. నిన్నగా మొన్న కూడా సుప్రీంకోర్టులో ఒక కేసు వేశారు. ఉమ్, అంటే ఎన్ని పరిష్కరించుకుంటూ మెగా డిఎస్సి అమలు చేసే విధంగా ముందరికి వెళ్తున్నాం. 16,347 పోస్టులు. ఇవే కాదండి, ప్రతి సంవత్సరం కూడా మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పి లోకేష్ గారు స్వయంగా చెప్పారు. దీంతో పాటు ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఇప్పటికే 2 కోట్ల ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చాము. తల్లికి వందనం, ఇది కీలకమైన పథకం, ఇది అమలు చేస్తూ ఉన్నాం. 26వ తారీఖు ప్రధానమైనటువంటి కీ విడుదల చేస్తాం. గ్రామ వార్డు సచివాలయాల్లో వాళ్ళ యొక్క పేర్లు తనిఖీ చేసుకోవచ్చు. ఏమైనా ఇబ్బందులు ఉంటే 30వ తారీఖు లోపు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు వెరిఫికేషన్కి వెళ్ళి వాళ్ళు రీచెక్ చేసుకొని మళ్ళీ దాన్ని అప్లై చేసుకోవచ్చు. దాంతో పాటు ప్రధానంగా అన్నదాత సుఖీభవ, ఇక్కడ కేంద్రం ఇచ్చే డబ్బులతో పాటు మేము కూడా కొంత 5,000 అమౌంట్ ఇచ్చేసి వాళ్ళకి 3 కిస్తాలుగా 21,000 జమ చేయడానికి, అది కూడా ఈ నెలలోనే శ్రీకారం చుడుతున్నాం. దీంతో పాటు ప్రధానమైనటువంటి అంశాలు ఏంటంటే, మేమేమైతే హామీలు ఇచ్చామో ఆ హామీలు మొత్తం అమలు చేసే విధంగా ముందరికెళ్తూ ఉన్నాం. ఇక్కడ అభివృద్ధి సంక్షేమంతో పాటు లా అండ్ ఆర్డర్ అనేది చాలా కీలకమైనటువంటి విషయం. నిన్నగాక మీరు చూసే ఉంటారు, వైకాపా పార్టీ వాళ్ళు మరి తెనాల్లో ఏదో గంజాయి బ్యాచ్ ఇష్యూ అయితే అడావుడిగా వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా చేశారు. ఎవరైనా కానీ మంచివాడిని సమర్థిస్తారండి, కానీ చెడు చేసిన వాడిని ప్రోత్సహిస్తున్నారు ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు. అతని యొక్క ఆ విధానం మనకి ప్రజలకు తెలియజేస్తున్నాం. ఇదిగో ఈ విధంగా ఉందని పొదిలెళ్ళారు. మేము రైతుల దగ్గర నుంచి 12,000 రూపాయలకు క్వింటాకి పొగాకుంటుంటే అక్కడికి వెళ్ళిపోయి ఈయన గొప్పగా మేము అధికారంలో ఉన్నప్పుడు కేజీ 36,000 రూపాయలకు కొన్నామని చెప్పడం, ఇవన్నీ చూస్తూ ఉంటే హాస్యాస్పదంగా ఉంది. ఏమీ లేనప్పుడు ఏదో ఒకటి చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి రోడ్ల మీదకి వచ్చి తన ఇష్టాసారంగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ మేమేందంటే ఒక సిస్టమేటిక్, చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్పింది కూడా అదే, నా సహనాన్ని మీరు పరీక్షించవద్దు. 1 year ఈ పరిపాలనలో మేము ఎక్కడా కూడా ఎటువంటి అనైతిక చర్యలకు పాల్పడలేదు, సిస్టమేటిక్ గా ముందరికి వెళ్తున్నామని చెప్పి సూచన ఇచ్చారు. మేము కూడా చాలా సందర్భాల్లో తెలియజేశాం, పరిపాలన మీద కానీ ప్రభుత్వం ఏదన్నా కానీ ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి వాతావరణం ఉంటే ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రశ్నించాలి. కానీ ఇక్కడ అది జరగట్లా. శత్రువుల్లాగా ప్రతిపక్ష పార్టీల మీద లేనిపోయిన మాటలు చెబుతూ యుద్ధం చేస్తూ ఉంటాం. నిన్నగాక మొన్న అమరావతి రైతుల మీద వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. దానితో పాటు ఈ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినప్పుడల్లా కూడా పాలకపక్షం పార్టీని ఏదో ఒక శత్రు పార్టీ లాగా చూస్తూ ఉన్నారండి. అది కరెక్ట్ పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఏంటంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడేటువంటి ప్రభుత్వాలు ప్రజల అభిష్టం మేరకు ముందరకెళ్ళాలి. దాన్ని ప్రతిపక్ష పార్టీ వారు కూడా గుర్తు పెట్టుకున్నప్పుడే ఒక మంచి పరిపాలనతో ముందరకెళ్తాం. చూడండి, ప్రతి అంశాన్ని కూడా మేము సున్నితంగా పరిశీలిస్తున్నాం.